ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు ఇదవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఏ గ్రహం అంటే మనకి రవి నుంచి శని వరకు సప్తగ్రహాలు, రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఈ గ్రహాల్లో ఏ గ్రహం బాగోకపోతే ఎటువంటి ఫలితాలు, బాగుంటే ఎటువంటి ఫలితాలు, ఒకవేళ బాగోనట్లయితే మీకు జరిగే ఫలితాలను బట్టి మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే మీకు ఆ గ్రహ సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చి మీరు ఏ రకంగా మీరు లబ్ధి పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రగ్రహము మనకి వేదములలో చంద్రమ మనసో జాతః అని చెప్పడం జరిగింది. చంద్రుడు మనసుకి కారకుడు. మీ యొక్క చంద్రుడు గనక స్థితి బాగోకపోతే మనసు కకలావికలంగా ఉండడము, మానసికంగా దౌర్బల్యం ఏర్పడము, అన్ని విషయాల్లో భయపడము, మనసు స్థిమితంగా లేకపోవడము, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము. అదేవిధంగా జ్యోతిష్శాస్త్రరీత్యా చంద్రుడు అంటే మనసు ఒకటే కాకుండా ప్రయాణాలని, తల్లికారక మరియు భృగునందనాడు ఆస్ట్రాలజీలో అయితే అక్కకు కూడా చంద్రుడే చెప్పారు. అదేవిధంగా అత్తగారికి కూడా చంద్రుడే చెప్తారు. అంటే మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు స్థితి కనుక బాగోలేడు, తొందరగా ఈ మనస్సు సంబంధించినటువంటి విషయంలో తొందరగా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. అంటే తొందరగా వాళ్ళకి ప్రభావం అనేటువంటిది పడుతూ ఉంటుంది దాని మీద. కాబట్టి మానసికమైనటువంటి స్ట్రెస్ కానివ్వండి, అదేవిధంగా భయాలు కానివ్వండి, ఇవన్నీ ఏర్పడుతుంటాయి. మరి చంద్రుడు బాగున్నాడు అనుకోండి, ఇదే చంద్రుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహం బాగుంటే ఏమిటి, బాగోపోతే ఏమిటి. సింపుల్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక కారు ఉంది, కారు బాగుంటే అద్భుతంగా తిరుగుతాం, పాడైపోయింది అరే ఏమిట్రా బాబు ఆగిపోయిందని చెప్పని దాన్ని అక్కడ పక్కన పడేసి వెళ్ళిపోతుంటాం. ఏదైనా అంతే, ఒక ఫుడ్ ఐటమే ఉంది, బాగుందో ఉన్న 2 ముద్దలు ఎక్కువ తింటాం, బాగోలేదు వదిలేస్తాం. అంటే ఏమిటి, ఇక్కడ ఆస్ట్రాలజీ అంతా కూడా మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ బట్టి మీకు ఆ గ్రహం పర్టికులర్గా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఈ జన్మనెత్తుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి బాగుంటే, ఇదే చంద్రుడు బాగుంటే మనసు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటుంది. మంచి తల్లి, మంచి అత్తగారు, మంచి సిస్టర్స్ వస్తారు మీకు లైఫ్లో ఉంటారు. అలాగే ప్రయాణం చేయడం ద్వారా లాభం ఉంటుంది. చంద్రుడు బాలేడు అనుకోండి, ప్రయాణం చేయడం ద్వారా లాభం ఉండదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది రకరకాల ప్రదేశాలు తిరుగుతుంటారు, అనవసరమైన జర్నీ చేశానండి, జర్నీ వల్ల అసలు లాభమే లేదండి అంటూ ఉంటారు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ మీ యొక్క ప్రయాణం ద్వారా ధనం వచ్చే యోగం చంద్రుడు ఇవ్వట్లేదు, నష్టాన్ని ఇచ్చే కార్యక్రమంలో ఉన్నాడని అర్థం అక్కడ. మరి దీన్ని ఎలాగ డెవలప్ చేసుకోవాలి? సరే, తెలుసో తెలియకో ఇంకొకరి మనసుని పూర్వజన్మలో బాధ పెట్టాము, ఆ పెట్టినటువంటి బాధ ఈ రూపంలో వచ్చి మీకు అనుక్షణము మానసికమైనటువంటి స్ట్రెస్ని ఇచ్చేటువంటి గ్రహ సంబంధం మీకు ఏర్పడింది. దీనికి శాస్త్రాల్లో చెప్పినటువంటిది ముఖ్యంగా దానం ఇవ్వాలి అనుకుంటే బియ్యము, తెలుపు రంగు వస్త్రము, సోమవారం నాడు 1 కేజీ ఇస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. రెండవది మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉండాలి. మనసు స్థిమితంగా ఉండడం అనేది ప్రారంభం అవుతుంది మెడిటేషన్ కనుక చేస్తూ ఉన్నట్లయితే. అంటే చంద్రుడు ఎంత బాగుంటే, అంటే మనసు ఎంత బాగుంటే చంద్రుడు ఆటోమేటిక్గా అంత స్ట్రాంగ్ అవుతుంది. వైస్ వర్స్ అనమాట. అంటే మీరు చూడండి, మీరు కనుక ఇంకా పోట్లాడుతున్నారు, పాస్ట్ లైఫ్లో మీ తల్లిగారితో పోట్లాడారు, ఆ కర్మ ఈ రూపంలో కొన్ని చాలా తక్కువ జాతకాల్లో ఉంటుంది. ఇది పితృదోషము, మాతృదోషము అంటారు. మాతృదోషం ఏర్పడినటువంటి కాంబినేషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాగే కొంతమందికి మాతృదోషాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, 4 పిల్లలు ఉంటే 4గురిలో మిమ్మల్ని మాత్రం, మీతో మాత్రం ఉండేటువంటి కమ్యూనికేషన్స్, మిస్కమ్యూనికేషన్స్ అవ్వడము, మీతో సరిగ్గా వాళ్ళకి ప్రేమాభిమానాల్లో కొంచెం తక్కువ ఉన్నట్టుగా అనిపించడం, ఇవి జరుగుతూ ఉంటాయి. మిగతా 3గురితో బాగానే ఉన్నారు కదా, నాకెందుకు ఇలా జరుగుతుందంటే దట్ ఈజ్ మాతృదోష. అయితే
ఈ మాతృదోష సంబంధించినటువంటి దోషాన్ని తొలగించడంలో మొట్టమొదటి పని చేయాల్సింది ఏమిటంటే మీరు పొరపాటును కూడా వారితో ఫైట్ చేయకూడదు. ఫైట్ చేశారా ఇంకొక 10 జన్మలు, ఇంకొక 100 జన్మల వరకు ఇదే ప్యాటర్న్ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఎంత లేదన్నా తల్లి కాబట్టి నేను ఫైట్ చేయను, ఏదైనా కానీ ఎంత లాస్ అయినా కానీ నేను ఫైట్ చేయను అనుకోవాలి. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది పితృదేవోభవ మాతృదేవోభవ. కాబట్టి గొడవ పెట్టుకొని సైలెంట్గా ఉంటాను, సరే నా కర్మ ఈ రకంగా తొలగిపోతుంది అనుకోండి. తల్లిదండ్రుల విషయంలో గుర్తుపెట్టుకోండి, తల్లి తండ్రి గురువు విషయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టేది మనం ఏమీ చేయకూడదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అదొకటి. రెండవది ఏంటి, మెడిటేషన్ చేయండి. మూడవది బియ్యం దానంగా ఇవ్వండి. నాలుగవది గోవులకి ముల్లంగి తినిపించండి. ఐదవది నవగ్రహాల్లో ముఖ్యంగా చంద్రగ్రహం దగ్గర, రాహుగ్రహం దగ్గర, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే బాగుంటుంది. అయితే ఇక్కడ కొంతమందికి చంద్రదోషం ఉన్నప్పుడు లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, మతి భ్రమణ రావడం కానీ, మరియు ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా అమావాస్య పౌర్ణమి వస్తూ ఉంటుంది మనకి. అప్పుడు ఆ రోజు ప్రత్యేకంగా లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడము, మంత్రం ప్రత్యేకంగా అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే మంత్రము, లేదా మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉందన్నప్పుడు ఓం మనస్వినియే నమః అనే మంత్రం చేసుకోవాలి. అయితే దీనికి ఎలాగా ఏమిటనేటువంటి కండిషన్స్ కూడా నేను మీకు చెప్తాను, అవన్నీ కూడా తెలుసుకోండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దాని పర్టికులర్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది? కండిషన్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్లో లగ్నం నుంచి క్యాల్కులేషన్ చేసి ఆ యొక్క రవి ఒక్కొక్కసారి రవి కావచ్చు, నవగ్రహాల్లో ఏదైనా కావచ్చు, పొజిషన్స్ని బట్టి కూడా మీకు ఫలితాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఎలా అంటే మీ జన్మజాతకంలో లగ్నానికి శుభుడా పాప ఎలా ఉన్నారనేటువంటిది. రెండవది ఏమిటంటే ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో అందులో మీ యొక్క తత్వం మార్చుకునే పరిహారాలు, మీరు చేసే కర్మలకు సంబంధించినటువంటిది, మీరు చేసేటువంటి దానాలకు సంబంధించినవి, జపం సంబంధించినది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేయాలి. మార్పు రావాలి అంటే ఏదో ఒక రోజు చేశాను, ఓ వారం రోజులు చేశాను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక వారం చేశానండి అని వారం 10 రోజులు అవగానే మానేస్తారు. మళ్ళీ ఒక నెల రోజులకో, వారానికో, 2 వారాలకో గుర్తు వస్తుంది, అయ్యో ఆ రోజు మనం అనుకున్నాం కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా మీరు చేసేటట్టయితే మీకు ఫలితం రాదు. ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా చేయాలి. చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, ఏమండి నేను మీరు మంత్రం చెప్తున్నటువంటిది నేను కూర్చుంటాను, ఒక 5 నిమిషాలు మాత్రం కాన్సన్ట్రేషన్గా ఉంటుంది, దాని తర్వాత నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, ఇది అందరికీ ఉన్న ప్రాబ్లం. ఇది అందరికీ కూడా మనం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు కొంతమందికి అయితే 1/2 సెకండ్లోనే వేరే దగ్గర వెళ్ళిపోతుంది ఆలోచన, మనస్సు, ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నా కూడా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉండండి, మరలా సాధన చేయండి, మరలా మంత్రం చేస్తూ ఉండండి, కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. అలాగ ప్రాక్టీస్లో మీకు కూర్చున్న దగ్గర అలాగ మంత్రం మీదే ధ్యాస చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఫలితం కూడా వస్తుంది. అలాగే మరొకటి ఏమిటంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే ఈ కండిషన్స్లో, ఏమండి మా ఇంట్లో పలానా వాళ్ళు అంటే ఉంటారుగా పెద్దవాళ్ళు ఎవరో ఒకరు గతించడం జరిగింది, ఇప్పుడు ఈ మంత్రము, ఈ దానము ఇవి చేయొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, కేవలం 11 రోజులు మాత్రమే ఉంటుంది. 11వ రోజు తర్వాత నుంచి ఆలయానికి వెళ్ళొచ్చు, దానం ఇవ్వచ్చు, ఇంట్లో దీపారాధన చేయొచ్చు, మరియు ఏదైనా సరే ఒక నామం తీసుకొని జపం చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి దోషము లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామందికి ఒక రెమెడీ చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఇలా ఉంది, చేయొచ్చా చేయకూడదా అని అడుగుతూ ఉంటారు. అలాగే మరొకటి ఏంటంటే మీరు దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన అంటారు. లలిత అమ్మవారు దేవతా రూపంలోని, పితృదేవతా రూపంలో 2 రూపాలలోని ఎనర్జీని ఇస్తున్నటువంటిది అమ్మవారే అని చెప్పి మనకి స్పష్టంగా లలితా సహస్రనామాలో చెప్పబడింది. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి, కేవలం ఇంట్లో దేవతా పూజ లేకపోతే నిత్య దేవతారాధన, ఆలయానికి వెళ్ళడంతో పాటు అమావాస్యలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వండి. స్వయం పాకం అంటే మీకు బియ్యము 1 కిలోనో 2 కిలోలు 5 కిలోలు మీ స్తోమత బట్టి బియ్యము, 2 రకాల పప్పులు, ఏవైనా వండుకునేటువంటి పప్పులు 2 రకాలు, ఆకుకూర 2 రకాల కూరగాయలు, పప్పు మిరపకాయలు, ఉప్పు, ఇటువంటివి ఇస్తారు. ఇవి బ్రాహ్మణుడికి ఈశ్వర స్వరూపంగా భావించి ఇవ్వాలి.
ఇవి ఎందుకు ఇవ్వాలి అంటే మనకి తెలియకుండానే మన గ్రహస్థితి ఒక్కోసారి దేవతా ఆరాధనతో పోదు, పితృదేవత ఆరాధన చేస్తేనే పోతుంది. అంటే వాళ్ళ కృతజ్ఞతాభావంతో మనం ఇస్తున్నాం. చాలామంది అనుకుంటారు ఏంటి, ఏమండి మరి ఇక్కడ ఇస్తే వీళ్ళకి ఇస్తే అక్కడికి ఎలా వెళ్తుంది అని. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఒక బ్యాంకులో మనం ఒక చెక్ వేస్తే ఎక్కడో దేశంలో ఉండేటువంటి వాడికి డబ్బులు ఇవ్వట్లేదా, అలాగే మనము ఏదైనా సరే ఈ దేవతాశక్తి కానీ పితృదేవతాశక్తి కానీ ఎలా ఉంటుంది అంటే మీకు చాలా స్పష్టంగా చూపిస్తున్నటువంటిది, మన కంటికి కనబడేటువంటిది కాకుండా కంటికి కనబడకుండా కూడా ఒక కర్మ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, ఆ ఎనర్జీ అనేటువంటి ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా పితృదేవతలు ఉన్నారు, దేవతలు ఉన్నారు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఇప్పుడు నేను ఎంత అనుభవిస్తున్నా ఇదంతా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మనే. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఇదంతా పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను. దీన్ని తొలగించుకోవడం కేవలం దేవతారాధన పితృదేవతారాధన ద్వారానే అనుకోవాలి. ఇక మరొక పాయింట్ చెప్పి ముగిస్తాను. చాలామంది అంటుంటారు, ఏమండి ఈ దానము ఆలయంలో ఉన్న పురోహితుడికే ఇవ్వాలా, బయట బెగ్గర్స్ ఉంటారు లేకపోతే ఇంకెవరైనా ఉంటారు వారికి ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రాల్లో దీనులకి అంటే పాపం ఇబ్బంది పడుతున్న వారికి చేయమని చెప్పింది, మీరు గ్రహ సంబంధించిన దానము చేయమని చెప్పింది. అయితే రెండిటికి రిజల్ట్స్ వేరువేరు ఉంటాయని చెప్పబడింది. ఏమిటది అంటే, మీరు ఒక పురోహితుడికి ఇస్తున్నారు ఆలయంలో, వీరికి ఇచ్చేటువంటి దానం శాస్త్రోక్తంగా ఒక సంకల్పం చదువుకొని ఫలానా గ్రహ దోషము పోవాలి అని దానం ఇస్తున్నారు. అంటే ఏమిటి, మీ యొక్క పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ యొక్క దోషాన్ని ఈ యొక్క పురోహితుడు తొలగించడానికి ఆ దానాన్ని తీసుకుంటున్నాడు. తర్వాత అతను గాయత్రి జపం చేసుకుంటాడు. దాని ద్వారా మీ యొక్క కర్మ చాలా మటుకు దగ్ధమయ్యేటువంటి ప్రాసెస్ ఈ దానం. మరి బయట ఇస్తాను చూసారా, బయట ఎవరికైతే మీరు బిచ్చగాళ్ళకు అడుక్కునే వాళ్ళకి లేకపోతే ఏమీ లేనటువంటి పేదవారికి మీరు దానం ఇస్తారు, డబ్బులు కానివ్వండి, వస్త్రం కానివ్వండి, అన్నం కానివ్వండి, ఏదైనా సరే మీరు వాళ్ళకు ఉపయోగపడేది ఇస్తున్నారనుకోండి. ఇది దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే, మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దోషము తొలగించడానికి అది తోడ్పడదు, ఫ్యూచర్ వాటికి ఉపయోగపడుతుంది. అంటే ఏమిటి, నెక్స్ట్ జన్మకి పుణ్యంగా మారుతుంది. ఇది డొనేట్ చేసేవన్నీ కూడా పుణ్యంగా మారుతాయి. దోషం తీసేసేయడానికి పురోహితుడికి ఇచ్చేవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దాన్ని దోషం తొలగించడానికి ఉపయోగపడతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దానం చేయండి అనేటువంటి తప్పు లేదు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించి మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.